డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని లాస్ట్ డే ఈ ముగింపు దిశలో రాహుల్ గాంధీ వాళ్ళతో మాట్లాడినాం. సో ఇది నిన్న ప్రధాన వార్తల్లో చర్చనీయాంశంగా మొన్న ఇదొక ప్రధాన వార్తలో కనపడింది. సో నిన్న రాహుల్ గాంధీ వస్తున్నారంటే దాదాపు అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాలో కూడా దాదాపు వాళ్ళ నినాదాలు ఏదైతే రాహుల్ గాంధీ తెలంగాణకి వచ్చి గతంలో ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నంగా వికారాబాద్ వెళ్ళాలనుకున్నారు. కానీ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ప్రధానంగా రాహుల్ గాంధీ వచ్చాడు, వెళ్ళాడు. ఏం ఒరిగింది తెలంగాణ కంటే జీరో. ఒరిగిందైతే ఏం లేదు. ఆయన రాక వల్ల కొత్తగా తెలంగాణలో మార్పులా, లేకపోతే డిసిసి అధ్యక్షులకి ఏం శిక్షణ ఇస్తారు? వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకన్నా తెలివిగా ఉన్నారు. వాళ్ళు వదిలేస్తే ఇక మొత్తం తెలంగాణ మింగడట్టు ఉన్నారు డిసిసి అధ్యక్షులందరూ కూడా. అలాంటి వాళ్ళకి ఇక శిక్షణ ఏమిస్తారు? ఇక ఈ 7 ఎండలు ఉన్నాయి, లేకపోతే 7 మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మనకు పైసలు వచ్చే ఉన్నాయి అనే దాని మీద వాళ్ళ కసరత్తు చేసే విధంగా వాళ్ళని తయారు చేసే పరిస్థితి కనపడతా ఉంది. సో ఇదే నేపథ్యంలో ప్రధాన వార్తల్లో ఇదో వార్త కింద కనపడతా ఉంది, కలెక్టర్లు కదలండట. మరి ఈయనేం చేస్తారో? ఇప్పుడు కలెక్టర్లు కదులుతారు, ఓకే. ఇప్పుడు అధికారులను అడ్డు పెట్టుకుని మనం ఏం చేస్తూ ఉన్నాం? దౌర్జన్యం చేస్తున్నాం. ఎక్కడికక్కడ పేదవాళ్ళని రోడ్లకి ఈడుస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసి ఇక మనం హ్యాపీగా మనకి వచ్చింది చాలనుకున్నట్టు తింటా కూర్చున్నాం. మనం కలెక్టర్లు కదులుతారు, అధికారులు కదులుతారు, కానీ మనం వాళ్ళ పని వాళ్ళని చేయించుకోవాలి కదా. ఒకడు మైనింగ్ తవ్వకాలు చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో భూములే కాజేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళేమో మూసీ సుందరీకరణ పేరు మీద ఈ అపార్ట్మెంట్లన్నీ ఖాళీ చేసే పనిలో కొంతమంది ఉంటారు. పాప అధికారులు ఏందిరా అంటే అధికారులే మధ్యలో బలవుతా ఉన్నారు. వీటన్నిటికీ బలయ్యేది ఎవరంటే అధికారులే. పాపం వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేయనీక ఇట్లాంటి పనికిమాలిన ప్రజలని వాళ్ళ మీద పెట్టి ఇంకా ఎట్లా వాళ్ళు పని చేసుకుంటారు చెప్పండి? సరే, కలెక్టర్ల కదిలి ఏం చేయాలా చూడండి. నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి అట సీఎం రేవంత్ రెడ్డి. వారానికి ఒకసారి బడుల్లో భోజనం చేయాలట. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అట. ఈడ విషయం ఏంటంటే 10 రోజులు ఇప్పుడు పల్లెబాట పట్టండి అని చెప్పి కలెక్టర్లకు చెప్తా ఉన్నాం. అసలు నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకి, కనీసం నీ కార్యకర్తలకైనా ఒకసారి మాట చెప్పండి, పల్లెబాట పట్టండి. మీరు కనీసం 10 రోజులకు ఒకసారి మీరు పల్లెబాట పట్టండి, పల్లెల్లోకి పోండి. ఈ అంగన్వాడీ స్కూళ్ళల్లోనో లేకపోతే బీసీ గురుకుల స్కూళ్ళలోనా, గవర్నమెంట్ స్కూల్స్లోనో, గవర్నమెంట్ కాలేజీల్లోనో మీరు భోజనాలు తినండి ఒకసారి అని చెప్పి వాళ్ళకి చెప్పాలా. దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది ఇది అంతా పంచాయతీ. ఎన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల్లో ఎన్ని వేల మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ అనే భూతానికి బలయ్యారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఎన్ని దారుణాలు చూసినాం ఇదే గురుకుల హాస్టల్స్కి సంబంధించి. ఇప్పుడా మీ రియాక్షన్? ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత 3వ ఏడు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎట్లా కలెక్టర్ని రియాక్ట్ అవ్వమంటుండు. కలెక్టర్ని 10 రోజులకు ఒకసారి పల్లెల్లోకి వెళ్ళబట్టుండు, అధికారులను భోజనం చేయమంటుండు. మీరు పోండి, మీరు ఖాళీగానే ఉన్నారు కాదు, పెద్ద పొడిచే పని అయితే తెలంగాణలో ఏం లేదు మీకు. పోండి, మీరు పోండి, ఆ బడుల్లోకి మీరు పోండి, మీరు తినండి భోజనం. అప్పుడు తెలుస్తుంది కదా. ఎవ్వడు వాటిని పట్టించుకునే నాదుడు ఉండడు. వాటి మీద కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు. ఎవడైనా కొంత ఆవేదనతో రియాక్ట్ అయినా కూడా వాడు పెయిడ్ ఆర్టిస్టే. మీకు ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి అట, లేదంటే కలెక్టర్, ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తారట. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలట. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండి అట. మీటర్ల మోడల్ వంచనే 3,900 కోట్లు కక్కించండి అట. అధికారుల పనితీరును గమనిస్తున్నాం. జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అట. పనితీరు ఆధారంగానే
అవార్డులు రివార్డులు మరోసారి సమీక్షిస్తామని వెళ్ళాడట. సెక్రటరియట్లో కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ అట. ఎవరిని సస్పెండ్ చేయాలా? ఇక్కడ కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేస్తాడట. ఈయన సరిగ్గా పనిచేయకపోతే, సరిగ్గా వ్యవహరించకపోతే, ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాను అరికట్టకపోతే కలెక్టర్ని ఎస్పీనే సస్పెండ్ చేస్తా అంటున్నాయన. మరి ఇంతగానం ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ మాట? మినిస్టర్ను కూర్చోబెట్టి చెప్పాలి. అరే బాబు, నువ్వు ఎవరైనా కానీ అక్రమంగా ఏదైనా మైనింగ్ కానీ ఇసుక కానీ తరలిస్తే ఫస్ట్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తామరా పార్టీ నుంచి, లేదంటే మీ మినిస్టర్ పోస్ట్ ఊస్ట్ అవుతుందని చెప్పి ఎవరికి చెప్పాలి? మంత్రులకు చెప్పాలి. పాపం అధికారులు ఏం చేస్తారు? మీరే అక్రమంగా దోచుకుంటా ఉంటే పాపం అధికారులు బలి చేస్తూ ఉంటే మీరు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళని ఎవరైనా చేయించేటట్టు ఉందా పని? అధికారుల పని వాళ్ళని సక్రమంగా చేయించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఎక్కడా కూడా అధికారుల పని వాళ్ళని చేయించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం కూడా అధికారులను అదే విధంగా ఆడుకుంది. వాళ్ళను అధికారులు బలి చేసి వాళ్ళు పంచిగా పైసలు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పంచాయతీ. మైనింగ్ ఇసుక మాఫియా పేరు మీద అక్రమంగా మీ మంత్రులు దోచుకుని తింటా ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ని సస్పెండ్ చేస్తా అంటున్నాను. వాళ్ళు చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఏదో ప్రజలను మభ్యపెట్టి, ప్రజల్ని ఫేక్ హామీలు ఇచ్చి, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రాలేవాళ్ళు. వాళ్ళు చదువుకుని అధికారంలోకి వచ్చారు. మనం వాళ్ళతో ఆడుకుంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఏదైనా కానీ. కలెక్టర్లు పల్లెబాట పట్టాలట. నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. వారానికి ఒకసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడండి. ఆసుపత్రుల్లో రోగులను కలిసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోండట. రైతులను కలిసి అధునాతన సాగు పద్ధతులను వివరించండట. సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించండట అని సూచించారు. మంగళవారం సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లు సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జాయింట్ కాన్ఫరెన్స్ నిర్వహించారట. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే 99 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రకటించిన సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారట. ఐఏఎస్లు అంటే ఆషామాషి కాదని, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అని అన్నారు. మిల్లర్ల వద్ద ఉన్న 3,900 కోట్ల విలువైన ధాన్యాన్ని రికవరీ చేయాలని, మోసగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ను ఏమాత్రం ఉపేక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారట. అధికారుల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్నామని, జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు ఉంటాయన్నారట. ఇక జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అధికారులకు ఇచ్చే కంటే మీ మంత్రులకి ఇస్తే ఇంకా బాగుంటుంది. మీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, మీ చైర్పర్సన్లకి, మీ డిసిసి అధ్యక్షులకి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. మీరు కలెక్టర్లకి అధికారులకి మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుడు కాదు, మీకు ప్రజలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ట్రై చేయండి. ప్రజలు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు ఇస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. ఈ అంశాన్ని కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ మంత్రులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకు తింటా ఉన్నారు ఇష్టాచారం. మరి ఈరోజు కొత్తగా మైనింగ్ ఇసుక మాఫియా ఈరోజు గుర్తొచ్చిందా? గత 10 ఏళ్ల నుంచి ఉన్న దందా ఇది. మళ్ళీ మీరు వచ్చిన 2 ఏళ్ల నుంచి ఎవడో పట్టించుకోలేదాన్ని, ఇష్టాచారం దోచుకు తింటా ఉన్నారు. మరి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఇసుక మైనింగ్? మీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఆ కరీంనగర్ దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు చాలామంది దోచుకు తింటా ఉన్నారు, 100 కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి మనం? వాళ్ళకి ఎవరు ఇస్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్? ఎవరు ఇవ్వాలా? అధికారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది నాకు అర్థం కాలే. అధికారులు ఇప్పుడు
వాళ్ళు పాపం మీరు నడిపించే తోవల నడిచే ప్రయత్నం తప్పితే పాపం వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు చేసే పని వాళ్ళని చేయిస్తే ఇంకా బాగుండే, నిన్ను కూడా లోపలేసే పరిస్థితి ఉండే. ఈరోజు నిజంగా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుంటే నిన్ను కూడా లోపలికి పంపించేటోళ్ళు. అయితే పేదల భూములు లేదా ఈ మైనింగ్లు, ఇసుక మాఫియా, లేదా గురుకుల హాస్టల్లో కనీసం సరైన ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు 99 రోజుల మీకు ప్రజాపాలన గుర్తొచ్చింది. అది కూడా మళ్ళీ మీ మంత్రులు ఏం చేయరు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళకి వాళ్ళేమో దిక్కు దివాన ఉండదు. మీ ఎమ్మెల్యేలు కనపడరు, మీ మినిస్టర్లు కనపడరు. వాళ్ళు సమాధానమే చక్కగా చెప్పేటట్లేరు. ఇక కలెక్టర్లు వచ్చి కలెక్టర్లు ఏం చేసే పరిస్థితి ఉంటుంది. మీరే అట్లా తయారైతే ఇక కలెక్టర్లు ఏం పని చేస్తారు, లేదా అధికారులు ఏం పని చేస్తారు? వాళ్ళు వచ్చి ఉపయోగం ఏముంటుంది? గెలిపించిన మీరే నిలబడి ఇక మొత్తం పేదల ఇళ్ళన్నీ కూల్చేసారు కదా మొన్న ఖమ్మంలో. మరి ఇక కలెక్టర్లు ఏం చేసే పరిస్థితి ఉంటుంది? మరి ఆడ కలెక్టర్ లేరా? మీరు కూల్చిన ఇల్లు ఎదురుగానే కదా కొత్త కలెక్టర్ ఆఫీస్. అక్కడ మరి ఇంకేముంది అధికారులు